సారా రహిత గ్రామాలే లక్ష్యమని అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. శుక్రవారం కేవీపల్లి మండలంలోని జిల్లేళ్ల మంద గ్రామంలో నవోదయం 2.0 నాటుసారా నిర్మూలన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చామకూరి శ్రీధర్ మాట్లాడుతూ నాటుసారా తయారీలో వినియోగించే ముడి సరుకులు రవాణా సరఫరా చేసే వ్యక్తులే లక్ష్యంగా ఎక్సైజ్ పోలీస్ శాఖ నిఘా పెట్టాలని, వీరిపై పీడీ చట్టం ప్రయోగించాలని సూచించారు. బ్రతుకు తెరువు నిమిత్తం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం చూస్తూ ఊరుకోదని, కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేసి అణచివేస్తామని అన్నారు. నాటుసారా తయారీని నిలిపివేసిన వారికి అభివృద్ధి సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని, అంతేకాకుండా జీవనోపాధి నిమిత్తం రాయితీ రుణాలు, పరిశ్రమల స్థాపన తదితర అవకాశాలు కల్పించి వారి అభివృద్ధికి సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పారు. మీరు బాగుపడడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు కానీ మీరు వ్యాపారం చేసుకుంటానికి కూడా మీరు సహకారం అందిస్తూ ఉంటూ మీ దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఈ నాటుసారా తయారీ నుంచి దూరం జరగాలి. అందరిలో ఒక్క పాయింట్ ఏంటంటే, ఈ బెల్లం అమ్మేటోళ్ళు, ముడి పదార్థాలు అమ్మేటోళ్ళ మీద మొట్టమొదటి పీడీ పెట్టాలి. వీళ్ళని కంట్రోల్ చేస్తే సగం దరిద్రం అవుతుంది. ఇక రెండోది ఏంటంటే, అమాయకులైన మీ చేత సారా తయారు చేయించి తీసుకుపోయి వేరు వేరు గ్రామాల్లో అమ్మేటోళ్ళు ఉంటారు. ఈ బ్రోకర్లు వీళ్ళని పీడీ యాక్ట్ కింద నమోదు చేస్తే, ఈ రెండు రకాలుగా మనం ప్రయత్నిస్తే మనం చాలా సక్సెస్ అవుతాం. అమాయకులేమో తయారు చేసేవాళ్ళు, వాళ్ళకి బెల్లం అందించేటోళ్ళు, మీ దగ్గర నుంచి సారా తీసుకెళ్లి వేరే దగ్గర అమ్మేటోళ్ళు మాత్రము మంచి పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారు. ఫస్ట్ వాళ్ళని పట్టుకొని వాళ్ళని లోపల వేసుకుని పీడీ యాక్ట్ పెడితే ఇంకా దాదాపు తగ్గిపోతుంది. కాబట్టి పోలీసు వారిని, ఎక్సైజ్ వారిని ఒక్క సారా కేసు దొరికితే సారా తయారు చేసే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు సంబంధించి సరఫరాదారులు, వాళ్ళ నుంచి తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళిన ముఠా ఎవరో అనుకుంటే ఆ పెద్దల్ని పట్టుకొని ఎంత లోపల ఇచ్చినామంటే దాదాపు అన్ని కంట్రోల్ అవుతాయి. మనం వాటి మీద దృష్టి పెట్టాలా. వాళ్ళని కనుక లోపల వేసినామంటే మనకు అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా పోతుంది. సామాన్య ప్రజలు దీన్ని